This conference will now be recorded. Develop a program for finding the sum of the factors. Okay. చేసారా my program? Develop a program for finding the sum of the factors. చేసారా? ఓకే. నేను చేయాల్సిన అవసరం లేదు కదా? ఓకే. So develop a program for finding the number, a perfect number or not. A perfect number or not. So first of all, perfect number ఏంటో తెలుసుకోవాలి మనం. సో పర్ఫెక్ట్ నంబర్ అంటే ఏంటి? సో పర్ఫెక్ట్ నంబర్ మీన్స్ a number whose sum of the factors whose sum of the factors other than itself, a number whose sum of the factors other than itself is the number only. Okay, suppose for example నేను 6 తీసుకున్నాను. సో 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? 6కి ఫ్యాక్టర్స్ ఏంటి? ద నంబర్ హూస్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఫ్యాక్టర్స్ తీయాలి. సో జనరల్గా ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1, 2, 1, 3, 6. 2, 3, 6. 6. ఓకే. సో 1, 2, 3, 6. ఏమన్నా నేను సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అన్నా. సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 6. ఓకే, ఇది ఎంత అయింది? యాక్చువల్గా 12 అయింది. కానీ ఇక్కడ ఏమన్నా నేను సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ఇట్ సెల్ఫ్. అదర్ దాన్ ఇట్ సెల్ఫ్ అంటే దీన్ని తీసేయాలి, రైట్? దాన్ని తీసేస్తే ఎంత వచ్చింది మనకి? ఆన్సర్ 6 వస్తుంది. సో 6 నీకు ఇచ్చిన నెంబర్ ఏంటి? 6. నీకు వచ్చిన అవుట్పుట్ ఏంటి? 6. రెండు 6 ఉన్నాయి కాబట్టి మనం దీన్ని ఏ నెంబర్ అంటాము? దీన్ని పర్ఫెక్ట్ నంబర్ అంటాం. వాట్ వి కాల్ 6? పర్ఫెక్ట్ నంబర్. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకోండి. ఇప్పుడు 8 ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 4, 8. సో 1, 2, 4, 8, రైట్? ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ ఏంటి? దీన్ని 8 తీసేయాలి. 8 ఉండకూడదు. ఇక్కడ 6 ఎట్లా తీసామో 8 అట్లా. 1 ప్లస్ 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7. ఈ రెండు సేమా? కాదు, ఈ రెండు సేమ్ కాబట్టి మనకి ఇది పర్ఫెక్ట్ నెంబర్ అయింది. ఈ రెండు నాట్ సేమ్. సో 8 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. ఓకే. సో ఇప్పుడు నేను ప్రోగ్రాంలో గనక ఎంటర్ ఏ నంబర్ అన్నా అనుకో, ఎంటర్ ఏ నంబర్ 6 అన్న. సో 6 అన్నప్పుడు అదేమని రావాలి? పర్ఫెక్ట్ నంబర్ అని రావాలి. ఏ నెంబర్ తీసుకున్నా సరే రావాలి, బట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. తర్వాత ఎంటర్ ఏ నంబర్ అన్నాను. సో ఇప్పుడు 8 అంటాం. 8 అనేది యాక్చువల్లీ ఇంపర్ఫెక్ట్ అంటాము. ఇంపర్ఫెక్ట్ లేదా నాన్ పర్ఫెక్ట్ ఏదైనా సరే ఇంపర్ఫెక్ట్ నంబర్, రైట్? ఇప్పుడు దీనికి కోడ్ రాయాలి మీరు. థింక్ అబౌట్ ఇట్. 2 minutes యాజ్ యూజువల్. స్టార్ట్. ఏం చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి. ప్యాటర్న్ ఇచ్చేసాను నేను. మీరిద్దరు రాయాలమ్మా ఈరోజు ప్రోగ్రామ్. వీళ్ళిద్దరు బాగానే రాస్తున్నారు. మీరిద్దరు ఒక ప్రోగ్రామ్ కూడా రాయలేదు సరిగ్గా ఇప్పుడు దాకా. థింక్ చేసి చెప్పండి నాకు ఏం జరుగుతుందో, ఏం తీసుకోవాలి, ఇన్పుట్ ఏం తీసుకోవాలి, ఏ నెంబర్ తీసుకోవాలి చెప్పాలి. మీరు రాసేయండి అందులో.
ప్లాన్ ఏమొచ్చింది? ప్లాన్ ఏమొచ్చింది? మీకు క్వశ్చన్ చూడంగానే ఏం ప్లాన్ వచ్చింది? ఇనిషియలైజేషన్ స్టార్టింగ్ 1 తీసుకోవాలంటే I is equal to 1. వెరీ గుడ్. n తీసుకోవాలి, రైట్. సో ఓకే, n is equal to 6. ఓకే, నో ప్రాబ్లం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ కరెక్ట్. తర్వాత I percentage n double equals to 0 నా? ఓకే, ఇది లాజిక్. ఫస్ట్ ICU I చెప్పావు, C ఏది, U ఏది? వైల్ n. ఓకే, U ఓకే. ఇప్పుడు లాజిక్ చెప్పు. సమ్ ఇవ్వాలి. ఓకే, S is equal to 0. ఓకే, S is equal to S plus I. వెరీ గుడ్. అంతేనా? ఇది ఇఫ్లో పెట్టాలి. ఓకే, లాస్ట్ రావద్దు. వెరీ గుడ్. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈక్వల్ తీసేయాలి. వెరీ గుడ్, రైట్, సూపర్, రైట్. సో శిరీష ఇది చెప్పింది. ఎనీ చేంజెస్ వినోష? ఏమైనా చేంజెస్ చేయాలా ప్రోగ్రాంలో? ఇదేమో లాజిక్ స్టేట్మెంట్. ఇదేమో ఇనిషియలైజేషన్, ఇవేమో ఇన్పుట్ నంబరు, ఇదేమో సమ్ స్టోర్ చేయడానికి. వెరీ గుడ్. తర్వాత యా చెప్పమ్మా. అవి కూడా ఎంటర్ ద నంబర్, అవి కూడా ఎంటర్ చేసాను. ఎఫ్ ఎందుకు? ఎఫ్ దేనికి అంటున్నా? అవును, ఫ్యాక్టర్స్ కి 6. తర్వాత ఫ్యాక్టర్స్ ఎన్సెంట్ ఏం నంబరింగ్ ఇవ్వలేదు, ఇస్తున్నావు కదా. n is equal to 6 ఇచ్చావు, I is equal to 1 ఇవ్వలేదా? ఇవ్వకుండా ఏం చేస్తున్నావు? ఎట్లా చేస్తావు మరి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఫ్యాక్టర్స్ చెక్ చేయడం? నిన్న చేసిన మిస్టేక్ అదే కదా శిరీష? ఓకే, రైట్. సో వెరీ గుడ్.
సో అయిపోయింది. ఒకవేళ 6 ఇచ్చాను అనుకో, నాకు ఎస్ అనేది 6 వస్తుంది. సో నేను అడిగిన అవుట్పుట్ ఏంటి? పర్ఫెక్ట్ నంబర్ అని పడాలి పర్ఫెక్ట్ అని. నెంబర్ అది ఏం ఎట్లా చెక్ చేయాలి మరి పర్ఫెక్ట్ నంబరా కాదా అని? ఫ్యాక్టోరియల్ ఎగ్జాక్ట్లీ. లూప్ అంతా అయిపోయిన తర్వాత ఇఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు s ఎన్, ఈక్వల్ టు n అప్పుడు ఏమనాలి? ప్రింట్ పర్ఫెక్ట్ అనాలి. ప్రింట్ పర్ఫెక్ట్ నెంబర్ ప్రింట్ ఇంపర్ఫెక్ట్ నంబర్. అర్థమైందా? రైట్. సో ఫస్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ప్రోగ్రామ్ రాసే ముందు డమ్మీ నంబర్స్ తీసుకోవచ్చు, ఏం కాదు. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇన్పుట్ ఇవన్నీ రాయాలి, ఎందుకంటే టైప్ చేయడం ఈజీయే కాబట్టి. అర్థమైందా? ప్రోగ్రామ్ అప్రోచ్ అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఓకే. తర్వాత I is equal to 1, right? While వైల్ I I less less than than or equal to n. ఓకే, ఈక్వల్ టు పడద్దు. ఎందుకు ఈక్వల్ టు పడద్దు అంటే నాకు ఎంతో పని లేదు. ఓకే. తర్వాత ఐ, సో ఇది ఎట్లా రాయొచ్చు అంటే మనము ఐ ప్లస్ ఈక్వల్ టు 1 కూడా రాయొచ్చు, తప్పేం లేదు. ఐ ప్లస్ ఈక్వల్ టు 1 రాసిన మీనింగ్ అదే. దీని మీనింగ్ ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, దాని మీనింగ్ అదే అన్నమాట. రైట్. ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఏమొస్తుంది లాజిక్? ఇఫ్, వెరీ గుడ్, if n n మాడ్యులస్ modulus I is equal to 0 is equal to 0. to 0 సో ఇప్పుడు నేనేమనాలి? ఒక సమ్ తీసుకోవాలి, అంటే ఎస్ తీసుకోవాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు equal to 0 0. ఎస్ ఈజ్ ఈక్వల్ టు equal ఎస్ to ప్లస్ ఐ. అర్థమైందా? ఇక్కడ ఏం ప్రింట్ చేయాల్సిన పని లేదు. సో లూప్ అంతా అయిపోయిన తర్వాత ఎస్లోకి ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఎన్ సేమ్ అంటే ఏమనాలి? print perfect number ఎన్ అనాలి. ఎస్ ఎప్పుడు వాడకూడదు. ఎస్ ఓన్లీ కంపారిజన్కి వాడుతున్నాం. ఎస్ ఏమైంది? పర్ఫెక్ట్ నంబర్. perfect number లేకపోతే else ఏమవుతుంది? ఇంపర్ఫెక్ట్ నంబర్. ఇంపర్ఫెక్ట్ నంబర్. అర్థమైంది లాజిక్? ఎస్. ఇప్పుడు మనము చెక్ చేసిన నంబర్స్ ఏంటి? 6 పర్ఫెక్టా? ఓకే. perfect సో తర్వాత 8 పర్ఫెక్టా? ఇంపర్ఫెక్ట్. రైట్. సార్ ఒక పెద్ద నెంబర్ perfect sir 6 number సో సంథింగ్ లైక్ 18 ఇచ్చాను. 18 ఏంటి? ఇంపర్ఫెక్ట్. ఎట్లా ప్రూవ్ చేద్దాం 18 ఇంపర్ఫెక్ట్ అని? 18 ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6 9 6 18. 8 8 కౌంట్ చేయొద్దు కాబట్టి 1 ప్లస్ 3, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 6 12. సో 12 అనేది 18 కాదు కాబట్టి పర్ఫెక్ట్. అర్థమైంది ఇప్పుడు? ఓకే. సో ఈ విధంగా మనము వీఆర్ ఇంక్రీజింగ్ ద లెవెల్ అన్నమాట. రైట్. క్లియర్? ఓకే. అర్థమైందమ్మా ప్రోగ్రామ్? పర్ఫెక్ట్గా అర్థమైంది అందరికి? రైట్. డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ finding the sum and the count of numbers or digits అంట. count of digits in a number. ఓకే. సో నాకేం కావాలి ఇప్పుడు? I want the sum and count of the digits. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ఏ నంబర్ అన్న. ఎంటర్ ఏ నంబర్. సో 4 5 0 6. సో సమ్ ఎంత కావాలి? 4 ప్లస్ 5 ప్లస్ 0 ప్లస్ 6. 4 ప్లస్
5 ప్లస్ 0 ప్లస్ 6 ఎంత అయింది? 15. 15. కౌంట్ ఎంత అయింది? కౌంట్ ఎంత అయింది? 1 2 3 4. 4 4 డిజిట్లు ఉన్నాయి. రైట్, క్లియర్? Yes. ఇప్పుడు యూ హ్యావ్ టు గెట్ మీ దిస్ సొల్యూషన్. అగైన్ దిస్ టైమ్ ఐ విల్ గివ్ యూ 5 minutes. కొంచెం హార్డ్ లాజిక్ కాబట్టి 5 minutes ఇస్తున్నాను. స్టార్ట్. 10:57 I will be asking you back. స్టార్ట్ థింకింగ్. బుక్స్ తీయండి, బుక్స్లో రాయండి ఏం చేస్తున్నాడు, అసలు ఏం అడుగుతున్నాడు.
చెప్పిందమ్మా చెప్పండి ఏం ఐడియా వస్తుంది యా త్రివిక్రమ్ విల్ స్టార్ట్ విత్ ఏం ఐడియా వచ్చింది చెప్పు ఏం రాసావు శిరీష చూపి నీ బుక్లో ఏం రాసావు యూజర్ టిఫిన్ చేయలేదా ఓకే n is equal to 4506 ఓకే తర్వాత వినోష శిరీష ఏది చెప్తుందేనా చెప్పు త్రివిక్రమ్ ఏం చేస్తున్నావు ఐడియా ఏమొచ్చింది చెప్పమన్నా నేను ప్రోగ్రామ్ చెప్పమని ఐడియా చెప్పమన్నా అవును i ఈక్వల్ టు 1 ఎందుకు రీజన్ i ఈక్వల్ టు 1 తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అదే ఎందుకు దేనికోసం స్టార్ట్ చేయాలి 1 నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలి మనం ప్రోగ్రాంలో యూజ్ చేసే ప్రతి దానికి ఏదో ఒక మీనింగ్ ఉంటుంది కదా 1 ఎందుకు వై వాట్ ఇస్ ద రీజన్ యూ నీడ్ 1 అయితే ఏం చేస్తావు సరే 1 తీసుకున్నావు ఎక్కడ దాకా తీసుకెళ్తావు n దాకా తీసుకెళ్తావా i లెస్ దెన్ ఈక్వల్ టు n అంటావా అంటే 4506 అప్డేషన్ ఏంటి i ఈక్వల్ టు i ప్లస్ 1 ఓకే సరే ఇప్పుడు ఏం చేద్దాం అయితే ఏమైనా పని ఉందంటారా మనకి i అనవసరము ఇక్కడ i అవసరం లేదు రైట్ ఓకే ఇప్పుడు ఆలోచించండి ఏమర్థమైంది క్వశ్చన్ నాకు చెప్పండి ఒకసారి నువ్వు చెప్పమ్మా ఇప్పుడు ఒక నెంబర్కి సమ్ చేసేసి సమ్ చేయాలి సమ్ వచ్చిన తర్వాత కౌంట్ ఎంతో చెప్పాలి రెండు రావాలి ఓకే సో సమ్ ఎట్లా దేని సమ్ ఫైండ్ అవుట్ చేయాలి మనకి ఇచ్చిన నెంబర్లోని డిజిట్స్కి అంటే నీ పని ఏంటి ఒక్కొక్క డిజిట్ని బయటికి తీయడం నీ పని ఏంటి ఒక్కొక్క డిజిట్ని బయటికి లాగడం మరి ఒక్కొక్క డిజిట్ని బయటికి ఎట్లా లాగుదాం ఒక్కొక్క డిజిట్ని బయటికి లాగాలి అంటే ఎలా 6ని లాగాలి 0ని లాగాలి 5ని లాగాలి 4 లాగాలి అర్థం కాలే ఫర్ లూప్ కాదు మనం యూజ్ చేస్తుంది ఇక్కడ వైల్ లూప్ మనం నంబర్ని గనక మాడ్యులస్ 10 చేసామనుకోండి మనకి 6 వస్తుంది సెకండ్ టైం మళ్ళీ చేసామనుకోండి 0 వస్తుంది మళ్ళీ చేసామనుకోండి 5 వస్తుంది మళ్ళీ చేసామనుకోండి 4 వస్తుంది ఫ్లోర్ డివిజన్ అంటే ఫ్లోర్ డివిజన్ అన్నది దాన్ని ఇంటీజర్ డివిజన్ అంటారు సో ఇక్కడ ఇదేమవుతుంది దిస్ బికమ్స్ ఇనీషియలైజేషన్ ఓకే అప్డేట్ ఏమవుతుంది ఫస్ట్ నాకు ఏం కావాలి 4506 వచ్చింది n mod 10 అన్నా తర్వాత n mod 10 పోయేసి mod 10 అనేది 450 మీద చేయాలి మరి 450 కావాలి 4506 నుంచి 450 చేయాలి 450 నుంచి 45 చేయాలి 45 నుంచి 4 చేయాలి 4 తర్వాత ఏమొస్తుంది 0 వస్తుంది అంటే నీ కండిషన్ ఏముంటుంది అంటే n 0 అయ్యేంత వరకు n 0 అయ్యేంత వరకు n 0 అయ్యింది అంటే నువ్వు ఆపేసేయాలి తర్వాత
వైల్ ఇది వైల్లో పెడతాం. కండిషన్ వచ్చేసింది, ఇనిషియలైజేషన్ వచ్చేసింది, కండిషన్ వచ్చింది. మనకు అప్డేట్ కావాలి. అప్డేట్ ఏం కావాలంటున్నా నేను 4506 నుంచి 450 కావాలి. సో n ఈజ్ ఈక్వల్ టు n డివైడెడ్ బై ఇది అప్డేషన్. ఐసీ వచ్చేసింది. లాజిక్ కూడా చెప్పాను. ఇప్పుడు ప్రోగ్రామ్ కంప్లీట్ చేయండి. 99% ప్రోగ్రామ్ అయిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడైనా రాయండి. మళ్ళీ ఇంకొక 2 minutes ఇస్తున్నాం మీకు టైం. అయిపోయిందా? అయిపోయిందా మిస్టర్ త్రివిక్రమ్? చెప్పండి. చెప్పడం. n is equal to 4506, రైట్. వైల్ ఏమన్నాను నేను? n not equal to 0 to 0. ఓకే. తర్వాత ఏంటి? If చెప్పమ్మా. శిరీష్ అన్నా మాట్లాడేది? fn is చెప్పమ్మా. equal to n divided by 10. If n is equal to చెప్పమ్మా, వింటున్నా. ఇఫ్ n is equal to n divided by 10. n is equal to n divided by 10. ఓకే. ఏమొస్తుంది దానివల్ల? n డబుల్ ఈక్వల్ టు n డివైడ్ బై 10 అంటే ఏమొస్తుంది? 4506 డివైడెడ్ బై 10. 4506 డివైడెడ్ బై 10 అంటే నాకు ఎంత వస్తుంది ఆన్సర్? 450.
450.6 వస్తుంది. 450.6తో ఏం చేయాలి నేను? చెప్పు, ఏం రాయాలి ఇఫ్లో? n divided by 10 equal to n divided by 10 equal to 0. ఓకే, చెరువు దగ్గర తీసుకెళ్ళినా కూడా నీళ్ళు తాగలేకపోతున్నారు చూడండి మీరు. సో చెరువు దగ్గర ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ, నీళ్ళు తాగడానికి ఇబ్బంది అవుతుంది. అసలు ఇఫ్ అవసరమా ఇక్కడ? అవసరం లేదు సార్. మరి ఇఫ్ ఎందుకు రాస్తున్నారు మరి? నేను మర్చిపోయేటట్టున్నా పైథాన్ మీ వల్ల. ఓకే, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు n mod 10. రిమైండర్ వచ్చింది. రిమైండర్ రావడం అంటే ఏంటి? 4506లో 6 బయటకు వచ్చింది అనమాట. సో 6 వచ్చింది. ఆ 6ని ఏం చేయాలి ఇప్పుడు నేను? యాడ్ చేయాలి. ఓకే, s ఈజ్ ఈక్వల్ టు 0, s ఈజ్ ఈక్వల్ టు s ప్లస్ r. నేను రాస్తే మీరు చెప్తున్నారు, మీరు సొంతగా ఎవరు రాయట్లే. నేను ఏదో రాస్తుంటే మీరు దానికి మంత పాడుతున్నారు అంతే. సొంతగా ఆలోచించలేరు, సొంతగా రాస్తలేరు. సరే, ఇప్పుడు కౌంట్ పెంచండి. సరే, మీరు చెప్పండి కౌంట్ ఎట్లా పెంచాలి. ఇప్పుడు 6 అనేది వచ్చింది. 6 అనేది ఫస్ట్ నంబర్ అంటే కౌంట్ పెంచాలి. ఎట్లా పెంచుతాం కౌంట్? కౌంట్ పెంచాలమ్మా. 6 వచ్చింది నా దగ్గరికి, 6 వచ్చింది, ఎస్ ఇది ఫస్ట్ నంబర్ అని కౌంట్ పెంచాలి. దానికి ఎట్లా పెంచాలి? కౌంట్ పెంచాలి అంటే ఇంకోటి సి అనేది తీసుకోండి. సి కూడా 0 చేయండి. సో ఇప్పుడు ఏమంటారు? సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1. కౌంట్ పెంచుతున్నారు, 0 నుంచి 1 చేస్తున్నారు కౌంట్ని. సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ 1 కౌంట్ పెంచారు. ఓకే, నెక్స్ట్ ఇది లాజిక్ అయిపోయింది. ఇప్పుడు అప్డేట్ చేయండి. అప్డేట్ ఎట్లా చేద్దాం? అప్డేట్ ఎట్లా చేద్దాం? n is equal to n divided by 10. by 10. నేను చెప్పినాక చెప్పొద్దమ్మా, నేను చెప్పకముందు చెప్పాలి. అప్పుడు మీకు ప్రోగ్రామింగ్ వస్తుంది. నేను చెప్పిన తర్వాత చెప్తే మీకు ఏం రాదు. ఇక్కడ ఉన్నోళ్ళు అని చెప్తున్నారు, నువ్వు ఆన్లైన్లో ఉన్న వాళ్ళు నేను చెప్పిన తర్వాత చెప్తున్నాను. చెప్పిన తర్వాత చెప్తే ఏమొస్తుంది మీకు? మీరు సొంతగా క్రియేట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితేనే మీకు వస్తుంది. ఉద్యోగం చేయాల్సింది మీరు, నేను కాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైనా? జాబ్ చేయాల్సింది ఎవరు? మీరా నేనా? నేను ఉంటాను అక్కడ. మరి ఆలోచించండి, ఆలోచించండి. నేను లాజిక్ చెప్పాను, ఆ లాజిక్ని ఇంప్లిమెంటేషన్ చేయడం ఇంపార్టెంట్. లాజిక్ చెప్పానా లేదా? లాజిక్ చెప్పాను, అక్కడ ఆల్మోస్ట్ రాసినా నేను. ఓకే, సో ప్రింట్ ఎస్, తర్వాత ప్రింట్ సి. ఏమొచ్చింది? 15 వచ్చింది, తర్వాత 4 వచ్చింది. సరే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అనలైజ్ చేయండి. 15 ఎందుకు వచ్చింది, 4 ఎందుకు వచ్చింది? నాకు అనలైజ్ చెప్పండి. అనాలిసిస్ చేస్తే కూడా మీకు ప్రోగ్రామ్ ప్రాసెస్ అర్థమవుతుంది. అనాలిసిస్ చేసి చెప్పండి. నేను చేస్తాను కదా, ఇట్లా నేను చేస్తాను కదా. నిన్న అనాలిసిస్ అంటే ఇది ఇలా చేస్తాను కదా నేను. సో i ఈజ్ ఈక్వల్ టు 5, ఈజ్ ఈక్వల్ టు 1 అని పెట్టేసి i ఎంత, ఓకే, i కొట్టేస్తుంటా, వేస్తూ ఉంటా, ఇట్లా. ఇది అనాలిసిస్ అంటే.
ఈ అనాలిసిస్ చేసి చూపించండి నాకు నలుగురు. నువ్వు కూడా ఒక అనాలిసిస్ చేసి నాకు పేపర్లో పంపించమ్మా వాట్సాప్లో. శిరీష అనాలిసిస్ చేసి నాకు వాట్సాప్లో పంపించు ఓకే సార్. తొందరగా. చెప్పిందా? మీ ఇంతవరకు వచ్చింది.
లీఫ్ ఎంత వచ్చింది? ఇది కాదు సార్, ఇప్పుడు మనకి 45606 ఇచ్చారు కదా, దాన్ని డివైడ్ చేస్తే మనకి 456 వచ్చింది. లెస్ అంటే ప్లస్ చేయడం కాదు సార్, సమ్ చేయడం కదా. 4 + 5 9, 9 + 6 15. చూపి. అయిందా త్రివిక్రమ్? అనాలిసిస్ అయిందా? అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అనాలిసిస్ రాలేదు అంటే ప్రోగ్రామింగ్ రానట్టే. ఆపరేటర్స్ రాకపోతే ప్రోగ్రామ్స్ శిరీష ఆపరేటర్స్ రావు. ఏంటి ఆపరేటర్ ఏం చేస్తుంది? ఈ డివైడ్ బై 10 ఆపరేషన్ ఏం చేస్తుంది? ఈ ఆపరేషన్ ఏం చేస్తుంది శిరీష? నువ్వు డివైడ్ చేస్తుంది. డివైడ్ చేసి ఆన్సర్ ఏమి ఇస్తుంది? సారీ సార్, 10 ఎంత is equal to పాయింట్ ఎంత తీసుకుంటావు? ఏమి ఇస్తుందమ్మా చెప్పు. 45. 4506 డివైడెడ్ బై 10 అని అనుకో, ఏమి ఇస్తుంది ఆన్సర్? 10 10 ఇస్తుందా? 40 45 point 5.6. 45.6 ఇస్తుందా? నీకు కూడా ఆపరేటర్స్ రావమ్మా. ఆపరేటర్స్ రాని వాళ్ళకి ప్రోగ్రామ్స్ రావు. లెట్ మీ టెల్ యూ ఫ్రాంక్లీ, ఆపరేటర్స్ పైన గ్రిప్ ఉంటేనే మీకు ప్రోగ్రామింగ్ వస్తుంది. ఆపరేటర్స్ పైన గ్రిప్ లేకపోతే ప్రోగ్రామింగ్ రాదు. ఆపరేటర్స్ ఇది ఫస్ట్ స్టెప్ ప్రోగ్రామ్లో. ప్రోగ్రామింగ్ ఫస్ట్ స్టెప్ మీకు రానప్పుడు ఇంకా ప్రోగ్రామ్స్ ఏమొస్తాయి? ఓకే, సో ఈ అనాలిసిస్ నేను రేపు చేస్తాను. ఇవాళ కొంచెం ఆపరేటర్స్ గట్టిగా చదువుకోండి. త్రివిక్రమ్ తప్ప ఎవరు కరెక్ట్గా చేయలేదు అనాలిసిస్. త్రివిక్రమ్ కూడా కరెక్ట్ చేశాడు. అర్థమైందా? సో ఆపరేటర్స్ ఒకసారి గట్టిగా చదివి రేపు రండి. రైట్? ఆపరేటర్స్ రాకుండా నేను ఓకే సార్. వేస్ట్. ఏం సమత, షార్ట్ కట్స్ పనికిరావు.